35. ఒక పెళ్ళైన జంట. పెళ్ళి అయిన జంట అంటే రొమాన్స్ ఉండదేమో. కమర్షియల్ ఎలిమెంట్ కాదండి. సరే కథ చెప్పండి. వాళ్ళకి 2 పిల్లలు ఉంటారండి. పెళ్ళి అవ్వడమే కాదు, 2 పిల్లలు కూడా ఉంటారు. అస్సలు కమర్షియల్ కాదండి అసలు ఇది. సార్ అంటే సర్లేండి, ముందుకెళ్దాం. అంటే ఇప్పుడు ఆ నలుగురు కలిసి ఒక ప్రయాణం చేస్తారా అండి? ఆళ్ళందరూ కలిసి ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుంటూ చివరికి కలుస్తారు. అంతే కదా సార్ కథ? అంటే అదే ఐడియా. కాదండి, ఆళ్ళ నలుగురి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. ఆళ్ళందరూ కలిసే ఉంటారండి. వాళ్ళ వాళ్ళ మధ్య పెద్దగా గొడవలేమి ఉండవండి. అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏంటండి కథలో ఇంకా? ఆళ్ళందరూ ఆనందంగా ఉంటే మేమెందుకు చూడాలి సినిమా? అస్సలు కమర్షియల్ కాదండి. నాకు తెలిసి ఆ నాన్న శాడిస్ట్ కదండి ఆ సినిమాలో. అమ్మని కొడుతూ ఉంటాడు, లేకపోతే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటాడు. అది కదండి, అదైనా ఉండాలండి, లేకపోతే చాలా కష్టం అండి. లేదండి, వాళ్ళ నాన్న చాలా మంచోడండి. ప్రసాద్ అందరిని అర్థం చేసుకుంటాడు. సార్ నాకు అర్థం కావట్లేదండి, అసలు మీరు కథ చెప్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇది రేలంగిమాయి సినిమా రేలంగిమాయి లాగా ఇంట్లో అందరూ అలా ఉంటారు సార్? అంటే కాన్ఫ్లిక్ట్ స్కూల్లో ఉంటుందండి. అక్కడ ఒక టీచర్ ఉంటాడు, చాణక్య అని, మ్యాథ్స్ చెప్తూ ఉంటాడు. సార్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లోనా? సార్ అస్సలు కమర్షియల్ కాదండి. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లోనా అంటే సార్ ఇప్పుడు చాలా కష్టమండి అది అసలు. స్కూల్కి వెళ్ళడమే పిల్లలకి చాలా ఇబ్బంది అండి. మీరు స్కూల్లో సినిమా చెప్తున్నారు, దాన్ని థియేటర్లో చూడమంటే ఎవరు వస్తారండి? అస్సలు కమర్షియల్ కాదండి. అలా కాదు సార్, ఒకసారి కథ విందామండి, పూర్తిగా వినండి. అంటే వినేవారండి చాలామంది. చాలామంది ఉన్నారండి. చాలా బాగుంది సార్. మాకు ఉద్వేగం అయింది, మాకు కన్నీళ్ళు వచ్చాయి, బాధపడ్డాము, అంతా బాగానే ఉంది సార్. కానీ ఈ ఈ టెంప్లెట్లో వచ్చిన ఒక రిఫరెన్స్ సినిమా చెప్పండి తెలుగులో ఆడింది గత 5 ఏళ్లలో, 6 ఏళ్లలో ఒకటి చెప్పండి సార్. అంటే మాకు కూడా కాన్ఫిడెన్స్, వాళ్ళు అడగడంలో అసలు తప్పు లేదండి. ఓకే, ఒక 5-6 ఏళ్ళలో దగ్గరలో ఎక్కడొచ్చింది అంటే నా దగ్గర కూడా సమాధానం ఉండేది కాదండి. ఎందుకంటే వెనక్కి వెళ్ళి చూస్తే లిటిల్ సోల్జర్స్ చెప్పాలా, ఇంకా వెనక్కి వెళ్ళి చూస్తే ఏది చూడాలో కూడా తెలీదు.